సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. సుముఖ సైశ్చ కదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. శనివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ, మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకటహర చతుర్దశి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి వ్రతం అని అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్దశి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంకటహర చతుర్థి అది శనివారం. మన వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైన శనివారం. దాంట్లో విశేషంగా తిరుమల శనివారం మూడవది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురికి కలిగిందే అగ్రజుడు మన వినాయకుడు. అంతటి విశేషమైన సంకటహర చతుర్థి ఈరోజు అందరికీ ఒక్కొక్క సంకటం. ఒకరికి ఒకటేం కాదు, ఎవరు చెప్పరు, వాళ్ళ పౌరోహితుల దగ్గర చెప్పరు. కారణం ఏమంటే కాన్ఫిడెన్షియల్, దేవుని దగ్గర చెప్పుకుంటారు. అట్లాంటిది ఆ విశేషమైన సంకటహర చతుర్థి ఒకరికి ఆరోగ్యము, ఒకరికి ఐశ్వర్యం ఉన్నా కూడా ఇంకొకరికి ఇల్లు, ఇంకొకరికి పిల్లలు, ఇంకొకరికి పాణిగ్రహణము, వివాహం, ఇంకొకరికి విద్య, ఇట్లా అన్నీ ఒక్కొక్క సంకటం. ఆ మార్జిన్లో వచ్చేటప్పుడు తుది దశలో ఆయన్ని మొక్కుతాం. అది ప్రథమంగా మొక్కేది ఆది మూల గణపతి. అందరికీ, అన్ని కులస్తులకి ఇది అంతటి విశేషమైన స్థిరవారమైన శనివారంలో, తిరుమల శనివారంలో సంకటహర చతుర్థి